ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి హెడేక్. అందరిలో కామన్గా వచ్చేది హెడేక్. ఎందుకు తరచుగా హెడేక్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ రీజన్ డిహైడ్రేషన్. అంటే వాటర్ కంటెంట్ అనేది మన బాడీలో తక్కువ అయినప్పుడు హెడేక్ అనేది సివియర్గా వస్తూనే ఉంటుందన్నమాట. ఎంత పెయిన్ కిల్లర్ యూస్ చేసినా తగ్గదు. అలాంటప్పుడు మనము డైలీ 3 to 4 లీటర్స్ పర్ డే వాటర్ తీసుకుంటేనే అది సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రెస్ అండ్ టెన్షన్. స్ట్రెస్ అనేది ఇప్పుడు అందరిలో కామన్గా ఉందన్నమాట. ఎందుకంటే ఎనీ ఆఫీస్ వర్క్స్ కానీ లేకపోతే ఏ వర్క్ తీసుకున్నా కూడా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. దానివల్ల కూడా హెడేక్ వస్తుందన్నమాట. అది మనం రిలాక్స్ అయినప్పుడే నార్మల్ అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే హెడేక్ వస్తుంటే దాన్ని మైగ్రైన్ కింద డీల్ చేయొచ్చు. అది కూడా ఒకసారి జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి చూసుకోండి. నెక్స్ట్ సైనసైటిస్. హెడేక్తో పాటు కోల్డ్ కూడా ఉంటే అదొక సిమ్టమ్ అని చెప్పొచ్చు సైనసైటిస్కి. అసలు హెడేక్ ప్లస్ కోల్డ్ తగ్గట్లేదంటే సో యూ షుడ్ గో టు సైనసైటిస్. నెక్స్ట్ బీపీ ఉండే వాళ్ళకు కూడా హెడేక్ అనేది తగ్గదనమాట. అలాంటప్పుడు వాళ్ళు బీపీ చెక్ చేసుకొని మానిటర్ చేసుకొని ఆ బీపీని బట్టి ట్యాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల క్యూర్ అవుతుంది. నెక్స్ట్ విజన్ మనకి తగ్గినప్పుడు అంటే ఐస్ ఎక్కువ స్ట్రైన్ అవుతాయి అనమాట. ఎక్కువ మనము మొబైల్ చూడడం వల్ల కానీ గేమ్స్ ఆడడం వల్ల పిల్లల్లో మెయిన్. అలాంటప్పుడు సైట్ చెక్ చేయించి వాళ్ళకు కూడా దాన్ని బట్టి యూస్ చేయాలి మెడిసిన్స్, వైటమిన్ ఏ ట్యాబ్లెట్స్ అలాంటివి. నెక్స్ట్ హెడేక్ విత్ వామిటింగ్స్. హెడేక్తో పాటు వామిటింగ్స్ కూడా ఉంటాయి. అప్పుడు అది ఒక రేర్ సిమ్టము. బట్ అలా ఉన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి సిటీ స్కాన్ చేయించి సిటీ బ్రెయిన్ అందులో చూసి మనం యూస్ చేయాలన్నమాట. ఇలాంటి రీజన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేయడం వల్ల హెడేక్ తగ్గుతుంది. అంతేగాని పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ రావడం తప్ప వాళ్ళకి రీజన్ అనేది సాల్వ్ అవ్వదు. థ్యాంక్ యూ గైస్.